హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ దినపత్రికలో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కొలువులు ఎక్కడ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక నిరుద్యోగి చెప్పినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే నమస్తే తెలంగాణ దినపత్రికలో రావడం జరిగిందనమాట. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం చూసుకుంటే, దేశంలోని మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే తెలంగాణ మాత్రం భావోద్వేగాల పునాదుల మీద ఏర్పడింది. ఇక్కడ కదిలిస్తే అమరవీరుల తల్లుల కన్నీళ్లు కనిపిస్తాయి. నీళ్లు నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కోలమానంగా తొలి నుంచి తుది వరకు ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. తెలంగాణ వస్తే కోరుకున్న కొలువు వస్తుందని, గొప్పగా బతుకుతామని తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఆ త్యాగాల పునాదులపైనే తెలంగాణ పురుడు పోసుకున్నది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఇంకా నిరుద్యోగులు ఖచ్చితంగా వీలైనంత త్వరగా జాబ్ నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి కోరుతున్నటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. తమది ప్రజాప్రభుత్వం అని నిరుద్యోగుల బాధలు, సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి ఆశలు రేకెత్తించారు. ఇంకెన్నో హామీలు ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక కొలువుల పండుగే అనుకున్నాం. కానీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది. ఏడాది తిరిగేలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటికి ఇచ్చింది 12,000 ఉద్యోగాలు మాత్రమే. అంటే 5% మాత్రమే భర్తీ చేసి 95% ఉద్యోగాల భర్తీని మర్చిపోయింది. ఇచ్చింది 12 ఉద్యోగాలే అయినా 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం జరిగింది అనేసి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వంలో చిత్తశుద్ధి కనిపించడం లేదు, కనీసం ఆ వైపుగా కూడా అడుగులు పడటం లేదు. దీంతో నిరుద్యోగుల్లో రోజురోజుకు నమ్మకం సన్నగిల్లుతోంది. పోటాపోటీగా జాబ్ క్యాలెండర్, కృతజ్ఞతా సభలను పెట్టారు, కానీ దాని అమలు విషయాన్ని మర్చిపోయారు. నిరుద్యోగులంటే నిరక్షరాస్యులు కాదు, వారిని ఎప్పటికీ మోసం చేయలేరు. రికార్డు స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ అని, అప్పులని, వర్గీకరణ అంటూ కావాలనే కాలయాపన చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యే ప్రతి ఉద్యోగము ముందు రోజే భర్తీ అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగా ఉంటాయి కాబట్టి ప్రైవేటు ఉద్యోగాలపైన ప్రభుత్వం దృష్టి సారించాలి. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించాలి. తెలంగాణ ఏర్పడిందే నియామకాల కోసం కాబట్టి ప్రైవేటు ఉద్యోగాల్లో 75% స్థానికులకు దక్కేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి అనేసి ఇక్కడ ఒక నిరుద్యోగి యొక్క ఆవేదన అయితే నమస్తే తెలంగాణ దినపత్రికలో రావడం జరిగింది. ఖచ్చితంగా వీలైనంత త్వరగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్స్ని విడుదల చేయాలని నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మార్చి వరకు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతనే జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారనేసి ఇటీవల కాలంలో మంత్రి గారు కూడా సమాచారం అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక రాబోయే రోజుల్లో నోటిఫికేషన్స్ని విడుదల చేస్తారా లేదనేది మున్ముందైతే తెలుస్తుంది. ఇక మరొక పత్రికలో గ్రూప్ 1 ఫలితాలు వచ్చేస్తున్నాయనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చిందండి. మూల్యాంకనం పూర్తి, ఫలితాల ప్రకటనకు టీజీపీఎస్సీ ముమ్మర కసరత్తు, మార్చి మొదటి వారంలో జనరల్ ర్యాంకింగ్స్ అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి.
ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ తీపి వార్త అందించబోతోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించేందుకు కమిషన్ వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల నిర్వహించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను కమిషన్ పూర్తి చేసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ చివరి దశకు చేరినట్లు సమాచారం. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన జరపనుంది. అనంతరం 2 వారాల్లో తుది ఫలితాలను వెల్లడించనుంది. ఈ మేరకు మార్చి మొదటి వారంలో జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించనుంది. సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం తుది జాబితా వెల్లడిస్తుంది. ఆ తర్వాత వెనువెంటనే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను కూడా వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది. తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్లాగులు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 సంబంధించినటువంటి ఫలితాలను అయితే విడుదల చేయనున్నారు. గ్రూప్ 1 సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలను అయితే విడుదల చేయనున్నారండి. బ్యాక్లాగులు ఏర్పడకోకుండా అవరోహణ పద్ధతిలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు సమాచారం ఉంది. అంటే అవరోహణ పద్ధతిలో ఫలితాలను అయితే విడుదల చేయనున్నారనమాట. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.